నువ్వు ఓడిపోతావనిలే దేవుడు, నువ్వు గెలుస్తావు అన్నాడు, నువ్వు జయిస్తావు అన్నాడు. మనకి దేవుని యొక్క చిత్తం మన పట్ల అంటే జయము. దేవుని యొక్క చిత్తం మనము గెలవాలి. దేవుని చిత్తం మనము తలగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి, తోకగా కాదు. హల్లెలూయా. పైగా ఉండాలి, కిందగా కాదు. హల్లెలూయా. ఇది మర్చిపోకండి. ఈ అవగాహనలో మనం జీవిద్దాం. ఆమేన్. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇప్పుడు మనం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరానికి. దాన్ని ఏమన్నామని ఇంగ్లీష్లో బర్స్టింగ్ ఫోర్త్. హల్లెలూయా. అందరూ చెప్పండి, బర్స్టింగ్ ఫోర్త్. అంటే ఒక వాల్కెనిక్ ఇరప్షన్ అంటారు. అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నట్లుగా రావడం. హల్లెలూయా. విస్ఫోటం లాంటిది. దేవుని వాగ్దానం మన పట్ల ఒక విస్ఫోటముగా రానై ఉన్నది. ఆమేన్. ఈ విస్ఫోటం అనేది ఎటువంటి ఆటంకం ఉన్నా, ఆ ఎక్స్ప్లోజన్ ఎటువంటిది, విస్ఫోటం ఎటువంటి ఆటంకమైన, ఎటువంటి బంధకమైన, ఎటువంటి ఇబ్బంది, సమస్తాన్ని దూచుకుంటూ దాన్ని జయించగలదు. హల్లెలూయా. బద్దలు చేయగలదు, విరగ్గొట్టగలదు, దూచుకొని పోగలదు. హల్లెలూయా. అందుకే దీన్ని ఏమన్నా ఈ సీజన్ని బ్రేక్ త్రూ, విడుదల, యాక్సిలరేషన్, వేగవృద్ధి అండ్ irresistible move of God. ఆపజాలని దేవుని కదలిక. దేవుడు కదలడం మొదలెట్టినప్పుడు ఏది కూడా దేవుడిని ఆపలేదు. ఆమేన్. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఈ ప్రసంగం నేను చేస్తున్నానంటే మీకేదో జ్ఞానం ఇవ్వాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ సత్యము, ఈ వాగ్దానం మన హృదయంలో నాటబడి అవగాహనలో జీవించాలి. ఇది ముఖ్యం. జ్ఞానంలో ఉండడం కాదు, హృదయంలో అవగాహన. నేను ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము పొంది విస్ఫోటము వలె దూచుకుంటూ ముందుకెళ్తాను ఈ సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. దూచుకుంటూ ప్రతి ఆటంకాన్ని జయిస్తూ, ప్రతి విధమైన గోడను కూలగొడుతూ, ప్రతి విధమైన బంధకాన్ని విరగ్గొడుతూ, ఒక విస్ఫోటము, దేవుని విస్ఫోటము ద్వారా నేను జయిస్తూ నడుస్తాను, జయిస్తూ ముందుకెళ్తాను అనే నమ్మకమే కాదు, అవగాహనలో జీవించాలి. హల్లెలూయా. నమ్ముతున్నాను కాదు, అవగాహన అవసరం. ఐఎమ్ హీల్డ్ అని ఎన్నిసార్లు అన్నా ఐ వాజ్ హీల్డ్ అనే కాన్షియస్నెస్, అవేర్నెస్లోకి రాకపోతే అది పనిచేయదు. అంటే ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క నిశ్చయత కాదు, ఆ గ్రహింపు. తర్వాత నేను ఇప్పుడు ఏమన్నా మన మనస్సాక్షి, అవగాహన లోపల ఆ యొక్క గ్రహింపు కావాలి లోపల. ఆమేన్. హల్లెలూయా. మరి మనం చూసినటువంటి వాక్యం ఏంటంటే మళ్ళీ చెప్తాను, 2 సమూయేలు 5వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చూసినప్పుడు, మరి దావీదు ఇక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు? ఫిలిష్తీయులు ఆయన ఎదిరించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. దావీదు దేవుణ్ణి విచారించాడు. విచారించినప్పుడు దేవుడు ఆయనకి జవాబిచ్చాడు. ఆ జవాబును వినగలిగిన స్థితిలో ఉన్నాడు దావీదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏ రకమైనటువంటి ఆటంకం, ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లో ఉన్నా, నీవు అసాధ్యమైన, ఎటువంటి భయంకరమైన అసాధ్యమైన పరిస్థితి అయినా, నీవు దేవుణ్ణి ఇంక్వైర్ చేసినప్పుడు, విచారించినప్పుడు, దేవుడు నీకు జవాబిచ్చే స్థితిలో, జవాబిచ్చినప్పుడు వినగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్. అందుకే అవగాహన అవసరం, అందుకే అనుసంధానం అనేది అవసరం. మన హృదయం సరైన విధంగా అనుసంధానమై లేకపోతే దేవునితో, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నా, మనం వినలేని స్థితిలో ఉంటాం. మన జవాబు, మన విడుదల ఆయన స్వరములో ఉంది. దేవునికి మన మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. ఇస్సాకు మరి కరువు కాలం వచ్చినప్పుడు, ఐగుప్తుకి వెళ్ళాలన్నప్పుడు దేవుని స్వరము వచ్చింది. దేవుని స్వరము వినగలిగిన స్థితిలో, గ్రహించగలిగేటువంటి మనస్సు, వినగలిగేటటువంటి చెవులు కలిగిన వాడు ఇస్సాకు. అందుకే ఎంత భయంకరమైన కరువు వచ్చినా
100 రెట్లు దీవించబడిన జీవితం జీవించగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. జన్లారా, ఏ ఏ కరువు కూడా ఆయన ఆపలేకపోయింది. దాన్ని అంటారు బ్రేక్ ఫోర్త్ ఆర్ Hallelujah. బర్స్ట్ ఫోర్త్. ఆమేన్. విస్ఫోటము వలె కరువును కూడా మింగేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది కూడా నిన్ను ఆపలేదు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మాట అది. ఆమేన్. కానీ ఇది నా జీవితంలో నేను అనుభవించాలంటే మత పిచ్చితో పనిచేస్తే సరిపోదు. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి అన్యోన్యతలో జీవించాలి, ఆయన స్వరము వినే స్థితిలో నన్ను నేను ఉంచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమేన్. వాక్యంలో ఉన్నాడు, ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. నీకు నేర్పిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రయోజనం కలుగునట్లు బోధిస్తాను. దేవుడు ఎప్పుడు మన కీడు కోరడు, మేలే కోరతాడు. ఆమేన్. ప్రయోజనముగా ఉండేటట్టు మన జీవితము నడిపిస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారు. నా గొర్రెలు నా స్వరము వింటాయన్నాడు. మరి మనందరం వింటున్నామా? వినలేని స్థితిలో ఉంటే మనం ఏదో అడగడం కాదు, ముఖ్యంగా మనం అడగాల్సింది, దేవుణ్ణి ప్రార్థించాల్సింది, గోజాడాల్సింది ఏంటంటే, దేవా నా హృదయాన్ని సరిదిద్దు, నీ స్వరము వినగలిగినటువంటి చెవులు నాకు అనుగ్రహించు, నాలో ఏ మలినం ఉన్నా ఏ ఆటంకం ఉన్నా నీ స్వరము వినకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అది నా జీవితంలో తొలగిపోవును గాక. ఆమేన్. అది నాకు తెలియపరిస్తే నేను క్షమాపణ పొంది నా చెడు క్రియల నుంచి నేను వెనుతిరిగి నేను నీ క్రియల పట్ల నేను తిరుగుతాను. టర్న్ అవే ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అండ్ టర్న్ టువర్డ్ గాడ్. చెడు మార్గం నుంచి వెనుతిరిగి దేవుని వైపు తిరుగు. చెడు మార్గంలో విడిచి దేవుని మార్గంలో నడవడం. హల్లెలూయా. మనము ఆయన స్వరము వినే స్థితిలో ఉండాలి. దావీదు ఆ స్వరము విన్నప్పుడు దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఉంటాను అన్నాడు దేవుడు. ఐ విల్ గో విత్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. దేవుడు నాకు తోడై ఉంటే, దేవుని సన్నిధి నాకు తోడై ఉంటే, అది ఎంత భీకరమైన పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన ఆటంకమైన, ఎటువంటి యోధుడైనా ఎవడు కూడా నన్ను ఆపలేడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. భయపడకండి, నమ్మండి, విశ్వసించండి, అవగాహనలో జీవించండి. ఈ సంవత్సరం ఇంతకాలం నిన్ను ఏదైతే బంధించి, ఇంతకాలం నేను ఆపిందో, ఇంతకాలం నేను ముందు కొనసాగకుండా పట్టుకొని ఉందో, అవన్నీ కూడా విస్ఫోటము వలె అవి ఛేదించబడినవి ఉన్నాయి. ఆమేన్. దేవుడు అవన్నిటిని ఛేదించి నిన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశముతో ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దావీదు వలె నీవు కూడా దేవుని స్వరము వినగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్. ఏదో ప్రార్థన ప్రార్థన దేవా 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 అన్నాడు. దేవా ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఇవ్వు ప్రభా, నాకు అది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభా. అది కాదు నేను మాట్లాడేది. అవన్నీ ఆకర్షించబడతాయి. ప్రతి ఆటంకాన్ని ఛేదించగలిగిన శక్తి దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఏది కూడా నిన్ను బంధించి ఉంచలేదు, ఏది కూడా నిన్ను ఆపలేదు. ఎందుకు? దేవుని విస్ఫోటము వలె ఉన్న శక్తి నీ పట్ల పనిచేయనున్నది. ఆమేన్. అందుకే దేవుడు ముందుగానే డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు. ఏమని? యు ఆర్ మోర్ దెన్ అ కాంకరర్. అత్యధిక విజయం పొందినవారు. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ అ కాంకరర్. ఆమేన్. 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 నువ్వు ఓడిపోతావు అనలే దేవుడు, నువ్వు గెలుస్తావు అన్నాడు, హల్లెలూయా. నువ్వు జయిస్తావు అన్నాడు. మనకి దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే జయము. ఆమేన్. దేవుని యొక్క చిత్తం మనము గెలవాలి. దేవుని చిత్తం మనము తలగా ఉండాలి, శిరస్సుగా ఉండాలి, తోకగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పైగా ఉండాలి, కిందగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మర్చిపోకండి. ఈ అవగాహనలో మనం జీవిద్దాం. ఆమేన్. ఆమేన్. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. అయితే దావీదు ఒక మాట అన్నాడు, ద లార్డ్ హ్యాస్ బ్రోకెన్ ఫోర్త్. దేవుడు broke forth. The Lord has, verse 20 the Lord hath broken forth. దేవుడు కొట్టుకొని పోవునట్లు చేశాడు అని తెలుగులో అది మార్చేటప్పుడు మారిపోయింది దాని అర్థం. యాక్చువల్గా హీబ్రూలోకి వెళ్ళినట్టయితే ఒక పదం వాడారు. ఆ పదం చెప్పండి మీ అందరు. పరాట్స్. పరాట్స్ అంటే బలముతో బద్దలు కొట్టాం అన్నమాట. ఆమేన్. బలముతో, శక్తితో. ఫోర్స్, భయంకరమైన ఫోర్స్ అది. ఆ ఫోర్స్ తట్టుకోలేదు ఏది కూడా. అటువంటి ఫోర్స్ గురించి మాట్లాడదు. దేవుని యొక్క శక్తి వచ్చి ఫిలిస్తీన్ని ఛేదించేసింది. హల్లెలూయా.
ఫిలిస్తీన్లను ఓడగొట్టేసేసి నాశనము చేసేసింది. దేవుని యొక్క శక్తి, నా బలము నా జ్ఞానము నా శక్తి అని లేదు దావీదు, దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జనులారు వినండి, దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు, ఈ రకమైన విస్ఫోటం వచ్చినప్పుడు అకస్మాత్తుగా వస్తుంది. అనేక సార్లు మనం చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు, జవాబు లేదు. ఎంత చేసినా ఏం చేసినా ద్వారాలు మూయబడినట్టుగానే ఉన్నాయేమో. అది ఎంతో ఆటంకపరుస్తుంది మనం ముందు కొనసాగాలంటే. భయపడకండి, దేవుడు అకస్మాత్తుగా వచ్చి గొప్ప క్రియలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించేది ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వినండి, ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.